హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగుర్రా నేనైతే మంచిగున్నా మరొక వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసిన నేను మీ శ్రావణి. మరి ఇయ్యాల ముచ్చట ఏంటంటే మొన్న హైదరాబాద్ పోయినామని చెప్పినాం కదా, ఇక అప్పుడైతే గోల్కొండ పోదామని అనుకున్నాము. ఇంకా అందరం ఫ్యామిలీతో అయితే వచ్చేసినాం. ఆకలైంది, మేము ఇంటికాడ నుంచి అయితే ప్రిపేర్ చేసుకొని పోయినాం ఫుడ్. చికెన్ బిర్యానీ అయితే మా మమ్మీ చేసింది, సూపర్ చేసింది మా మమ్మీ. ఏదైనా అమ్మ చేస్తే ఏదైనా మంచిగానే ఉంటుంది కదా, ఆ మసాలాల బదులు ప్రేమతో చేసినట్టుంది, అందుకనే మంచిగా ఉంది, కమ్మ ఉంది. ఇక మాకు టేస్ట్ అయితే ఇంకా అందరం కలిసి అయితే తిన్నాము. ఇక తినంగానే అయితే మేము ఇంటికాడ కదలంగా అయితే 11 అయింది టైము. ఇక్కడికి రాగానే అయితే 2:30 అట్లా అయిపోయింది. ఇంకా అందరం కలిసి కడుపు నిండి అయితే తినేసి మళ్ళీ కొండెక్కాలి కదా, అందుకని కడుపు నిండి అయితే తిన్నాము. ఇక గోల్కొండ లోపలికి అయితే పోతున్నాము. ఇది గోల్కొండ కోట ఫ్రెండ్స్ పేరు అయితే. ఇంకా లోపలికి అయితే అందరం కలిసి అయితే పోతున్నాము. లోపల మొత్తం ఎట్లుంది చూస్తురు కదా, గ్రీనీగా ఎంత మంచిగా ఉంది, సూపర్ ఉంది. లోపల అయితే ఎప్పుడు కట్టిర్రో ఎప్పుడు చేసిర్రో మనకైతే తెలియదు. ఇక అప్పటి కాలంలో ఈ మాత్రం ఇట్లుందంటే చాలా గ్రేట్. లోపలికి అయితే పోదాం రరి. ఆర్చీలు అదంతా అప్పుడు కాలంలో అట్లా కట్టిర్రు అంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఇక లోపలికి అయితే మనసొంటోళ్ళు ఒక 10 మంది నెట్టినా కానీ డోర్ అయితే పోయేటట్టు లేదు, అంత గట్టిగా ఉంది. మరి వాళ్ళు ఎట్లా వేస్తారో మనకైతే తెలియదు కానీ ఇంకా లోపల మంచిగా అంతా మంచిగా ఉంది మెయింటెనెన్స్ మొత్తం. ఇంకా అందరం కలిసి అయితే పైకైతే ఎక్కుతున్నాము. ఇంకా పైకి ఎక్కాలంటే అందరైతే కడుపు నిండా అన్నం తిని కదలాలి, ఎందుకంటే మస్తు నీరసం వచ్చేస్తుంది పైకి పోయేసరికి. అయితే ఎక్కినాం ఇంకా అందరము, ఇంకా పిల్లలము అందరం అయితే ఎక్కేసినాము. ఇంక అందరు కొంచెం అయితే కూర్చుంటారు కొంతమంది ఎక్కి. మేమైతే ఫస్ట్ టైము గోల్కొండ పోవడము, ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా పోర్రి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక 2 ఇయర్స్లో అది బంద్ చేస్తారంట, ఇంకా పోవడానికి అయితే అవ్వదు, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, అందుకని పైన అయితే మొత్తం ఇట్లుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కాలి, చాలా ఉంది. మేము ఎక్కితే అయితే ఇంకెక్కలేము అనుకున్నాము, కానీ ఫైనల్గా అయితే మొత్తం పైకి అయితే పోయినాము, చూసినాము అంతా. ఇక్కడ వచ్చేసి ఒక ఉడత అయితే తింటా ఉంది, నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంక అందుకని నేనైతే ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నా. సూపర్గా తింటుంది అది అయితే, మంచి కామెడీ అనిపించింది. ఇక్కడ మా వదిన పిల్లలు అయితే పాపం ఎండకైనా నడుచుకుంటూ పైకి ఎక్కేసినాం. ఇంక అందరము ఎక్కి ఇదే ఆర్చి చూడు ఫ్రెండ్స్, అప్పట్లో ఎట్లా కట్టేసిరో, మొత్తం రాళ్ళతోటే. ఇక పైనుంచి హైదరాబాద్ మొత్తం కనబడుతుంది వ్యూ మొత్తము. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఆర్చి, ఇంకా పైన మొత్తం ఇట్లుంటుంది. లాస్ట్ ఫైనల్గా అయితే పైకి ఎక్కేసినాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అయితే అమ్మాయి అనిపించింది ఇంకా మాకైతే, అసలు ఎక్కేసినాము. ఇంకా దాని లోపల అయితే మెట్లు ఉంటాయి, పైకి ఎక్కాలి. పైకి ఎక్కి మొత్తం వ్యూ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లుంటుంది హైదరాబాద్ మొత్తము. ఇక మొత్తం కొండనే ఫ్రెండ్స్, కొండనే మొత్తం ఆర్చిలు. మేమైతే ఆడ చెరువు ఉందంట, ఆడ చూస్తూ ఉన్నాము. ఇంకా పైన మొత్తం అయితే చూసేసినాం ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇంకా పైన మొత్తం వ్యూ అయితే ఇంకా మన సైడే కాకుండా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినాం కిందకి దిగడానికి అయితే. ఇక దిగుతా ఉన్నాము, ఎక్కడానికి కొంచెం కష్టం ఫ్రెండ్స్, దిగడానికి మంచిగానే ఉంటుంది. అయినా ఫైనల్గా అయితే ఎక్కి చూసేసి మంచిగా రిటర్న్ అయితే అయిపోయినాము. ఇంకా అందరు ఫొటోస్ తీసుకుంటారు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు, ఏం కాదు, మనకి ఫొటోస్కి కూడా ఎలా ఉంది. మేమైతే తినే ఎక్కినాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్, లేకపోతే అయితే మస్తు నీరసం వచ్చేది మాకైతే. ఇక ఫైర్ బాల్స్ అని చెప్పినా కదా, ఇవే అప్పటి సామాన్ కూడా ఇప్పుడు ఉన్నాయంటే చాలా గ్రేట్ అసలుకి. ఇక తర్వాత అయితే మంచిగా కట్టిరు ఫ్రెండ్స్, ఒక ప్లాన్ మీద మస్తు కట్టిరు గోల్కొండ అయితే. అక్కడ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, మ్యాపింగ్ కూడా ఉంది, చూస్తారు కదా ఇదే మ్యాపింగ్. ఏది కావాలన్నా దీంట్లో చూసుకొని పోతారు ఎవరైనా కానీ. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చెట్లు కానీ ఎంత మంచిగా క్లీన్గా మస్తు ఉన్నాయి. ఫొటోస్ కూడా దిగొచ్చు మనం మంచిగా. నేనైతే ఫొటోస్ మస్తుగా దిగిన, మా ఫ్యామిలీతో వెళ్ళినాం కాబట్టి అందరం ఫ్యామిలీ ఫోటో అన్ని. గోడ చూడు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో, అమ్మో చాలా బాగుంది అయితే గోల్కొండ అయితే. ఇంకా మేము ఫొటోస్ అన్ని దిగేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా అప్పటికే క్లోజింగ్ టైం అంట, ఇంకా అందుకని అందరం బయటకు వచ్చేస్తున్నాము. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.